హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గాయత్రి హోమ్స్ దగ్గరలోనే మన సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదైతే మనకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపిస్తుంది. మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి, మీకు నచ్చితే కనుక ఎమ్మడే ఫ్లాట్ బుక్ చేసుకోండి. డిస్కౌంట్ కూడా ఇస్తారు. వచ్చేసి చాలా తక్కువ ధరలో చాలా అద్భుతమైన ఫ్లాట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే గాయత్రి హోమ్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి 4 acres ల్యాండ్ ఉంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫుల్ డీటెయిల్స్ సార్ ఇస్తారంట. సార్ మీ పేరు? నా పేరు విష్ణు రాజగిరి. విష్ణు రాజగిరి. సార్ మీ మాటల్లోనే మన ఫ్లాట్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్వి ఇన్ఫ్రా వారి కొత్త నేషనల్ హైవేకు సంబంధించిన వెంచర్ ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాం. వెంచర్ పేరు వచ్చేసి గాయత్రి హోమ్స్. నా పేరు విష్ణు, కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క కల్వకుర్తి పట్టణంలో నేషనల్ హైవేకు సంబంధించి నేషనల్ హైవే 167కు సంబంధించిన హైవే ఫేస్ వెంచర్ అండి. ఇది మొత్తం ఇది 4 ఎకరాల వరకు వెంచర్ విస్తరించి ఉంది. మొత్తం 76 ప్లాట్లు కలిగి ఉన్నాయి. అదేవిధంగా మనకు 200 ఫీట్లది ఇది మనకు కోదాడ నుంచి మనకు విజయవాడ, కోదాడ, కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్ నగర్, బళ్ళారి వరకు కర్ణాటక రాష్ట్రానికి అనుసంధానం చేసే ప్రధాన జాతీయ రహదారి. ఎప్పుడు చాలా క్రౌడ్ బాగుంటుందండి. ఈ యొక్క శరవేగంగా అభివృద్ధి చెందిన కల్వకుర్తి పట్టణంకి అత్యంతమైన ప్రత్యేకత ఏంటంటే దీన్ని డైమండ్ పాయింట్ అనొచ్చు మనం. ఒకటి మనకు హైదరాబాద్ నుంచి NH44 అనేది మనకు శ్రీశైలం హైవే వరకు విస్తరించి ఉంది. ఇంకొకటి ఇటీవలే మనకి కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే కల్వకుర్తి బైపాస్ మీదుగా మనకు తిరుపతి హైవే పోతుంది. దాన్ని మనం NH167K అంటాము. ఇది మనకు అంతర్రాష్ట్ర రహదారిని కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ సమీపంలో నంద్యాల జిల్లాను, తర్వాత తెలంగాణలో ఉండే కొల్లాపూర్ తాలూకాను కలిపే ఈ యొక్క కేబుల్ బ్రిడ్జు ప్రపంచంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇలా ఒక 3 రకాల నేషనల్ హైవేలను ఆనుకొని ఒక డైమండ్ పాయింట్గా ఈ యొక్క కల్వకుర్తి పట్టణాన్ని మనం పేర్కొనవచ్చు. ఈ యొక్క కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి మున్సిపాలిటీకి చెంది ఉన్న వెంచర్, అదేవిధంగా పట్టణానికి అతి దగ్గరగా ఉన్నటువంటి వెంచర్, రెడీ టు కన్స్ట్రక్షన్, అన్ని అనుమతులు DTCP వారి అన్ని అనుమతులతో, అన్ని డెవలప్మెంట్లతో మనకు ఈ యొక్క వెంచర్ కలిగి ఉందండి. ఈ యొక్క వెంచర్ యొక్క ప్రత్యేకతలు గమనిస్తే మనకు ఓపెన్ ప్లాట్లు వచ్చేసి కమర్షియల్, తర్వాత సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్, ప్రీమియం ఎక్స్క్లూజివ్ ప్లాట్స్గా విభజించబడి ఉన్నాయండి. దీంట్లో మనకు 130, తర్వాత 120, తర్వాత 160, 220 ఇలా కస్టమర్లకు అత్యంత తక్కువ పెట్టుబడితో అందించే మా యొక్క సిఎస్వి ఇన్ఫ్రా వారి ప్రతిష్టాత్మకమైన వెంచర్. మా యొక్క కంపెనీకి సంబంధించిన వెంచర్లు ఎక్కడ కూడా హైవే ఫేస్లోనే కలిగి ఉంటాయండి. గతంలో మేము 17 వెంచర్ల వరకు పూర్తి చేసుకున్నాము మా యొక్క సంస్థ ద్వారా, సిఎస్వి ఇన్ఫ్రా ద్వారా. మా యొక్క కంపెనీకి సంబంధించిన MD చిన్ని కిరణ్ గారి ఆధ్వర్యంలో గాయత్రి వెంచర్స్లో మనకు ఈ యొక్క వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది మొత్తం 4 ఎకరాల వెంచర్ ఇదండి. దాదాపు మొత్తం దీంట్లో 76 ప్లాట్లు ఉన్నాయి. దీంట్లో మనకు DTCP నామ్స్ ఏదైతే మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో దాని ప్రకారం మనకు అభివృద్ధి చేయబడింది. ఒకటి 33 ఫీట్ల రోడ్డు, మనకు మెయిన్ అప్రోచ్ రోడ్డు, తర్వాత మెయిన్ రోడ్ వచ్చేసి 33 ఫీట్ ఇచ్చామండి. తర్వాత ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. తర్వాత కర్బింగ్ స్టోన్స్ కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైటు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా మొత్తం కంప్లీట్ అయింది. ఇది రెడీ టు రిజిస్ట్రేషన్. డైరెక్ట్గా మనం ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకొని రేపటి నుంచే ఇల్లు కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ హైవేకు ఎప్పుడు క్రౌడ్ ఉంటుందండి. నేషనల్ హైవేలో మనం పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో కల్వకుర్తి పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ వెంచర్లో ఖచ్చితంగా లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఇప్పటివరకు 50% ప్లాట్స్ పూర్తయ్యాయి. మరికొన్ని ప్లాట్లు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత తక్కువ ధరతో అందిస్తున్న సంస్థగా మా యొక్క సంస్థ నేషనల్ హైవే ఫేజ్లో చాలా వెంచర్లు వేసాం మేము. అదేవిధంగా ఈ వెంచర్కు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఈ కంపౌండ్ వాల్ అండి. ప్రీకాస్ట్ చేయకుండా డైరెక్ట్ కన్స్ట్రక్షన్తో సహా కంపౌండ్ కూడా చాలా బందోబస్తుగా వేయడం జరిగింది. ప్లాటింగ్లో కూడా నీట్గా మెయింటెనెన్స్ కూడా కంపెనీ చూసుకుంటుందండి. ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా కంపెనీ కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తుంది. దీంట్లో మనకు ప్రత్యేకత ఏంటంటే సెమీ కమర్షియల్లో కూడా మనకు 120 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి. ఏ వెంచర్లో తీసుకున్నా మనకు పెద్ద సైజు ప్లాట్లు ఉంటాయి కాబట్టి దీంట్లో మనకు స్పెషల్ ఏంటంటే చిన్న సైజు అంటే 120 స్క్వేర్ యార్డ్స్ని కూడా మనకు దీంట్లో తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. ఇది
గాయత్రి హోమ్స్కి సంబంధించి నేషనల్ హైవే వెంచర్కి సంబంధించిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా. దాదాపు 2250 గజాలు. ఇది మనకు కంపెనీ వచ్చేసి సోషల్ ఇన్ఫ్రా, ఆర్గనైజ్డ్ ఏరియా, తర్వాత చిల్డ్రన్ పార్క్ ఏరియా, తర్వాత వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అవుతుందండి. కస్టమర్ ఒకవేళ కంపెనీ వాటర్ కాకపోయినా సొంతంగా కూడా బోర్ కూడా మనకు 200 నుంచి 150 ఫీట్ల మధ్యనే ఇక్కడ బోర్ కూడా పడుతుందండి. అదేవిధంగా దీనికి ప్రత్యేకత ఏంటంటే మనకు ఆర్టీసీ బస్ స్టాప్ కానీ, పక్కన సిబిఎం కాలేజ్ కానీ, తర్వాత ఇక్కడ మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ చాలా తక్కువ దగ్గరలో అందుబాటులో ఉన్నాయి. ఎదురుగా ఏ వెంచర్స్లో కూడా కన్స్ట్రక్షన్స్ కొన్ని స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి మన కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మనం నిరభ్యంతరంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి చాలా సౌకర్యవంతంగా ఈ యొక్క వెంచర్ ఉందండి. కంపెనీకి సంబంధించిన బ్రోచర్ కూడా మేము మీకు చూపిస్తున్నామండి. మీరు ఒకవేళ ఈ యొక్క కల్వకుర్తి సిబిఎం కాలేజ్ పక్కన ఉన్నటువంటి గాయత్రి హోమ్స్ వెంచర్లో మీరు ఒకవేళ ప్లాట్ కొనాలి అనుకుంటే నేషనల్ హైవేలో ఉన్న వెంచర్ను మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ను మీరు కాంటాక్ట్ అయితే మేమే వెహికల్ కూడా ప్రొవైడ్ చేసి మేము సైట్ విజిటింగ్ ఫ్రీ అందజేస్తామండి. కంపెనీ కూడా మనకు బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి మనకు కామినేని ఫ్లైఓవర్ దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్ కింద ఫస్ట్ ఫ్లోర్లో సిఎస్వి ఇన్ఫ్రా వారి ఆఫీస్ ఉంటుంది. కాబట్టి అతి తక్కువ ప్రైజుకు మీకు మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజుకు మేము అందిస్తున్నామండి. ఖచ్చితంగా ఇది మంచి పెట్టుబడి, ఇది బంగారు అవకాశం లెక్క భావించి కస్టమర్లందరూ ఈ యొక్క డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గాయత్రి హోమ్స్ దగ్గర ఉన్నాము. ఇదైతే మొత్తం చూసేసారు కదా. వాళ్ళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.